బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మేనేజ్మెంట్ కారణమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టేడియం దగ్గర లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కారణమని క్యాట్ స్పష్టం చేసింది. తొక్కిసలాటకు ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ కారణమంటూ కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ విధించడాన్ని రద్దు చేసింది. అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు పోలీసులకు తగిన సమయం లభించలేదని వెల్లడించింది. 3 నుంచి 5 లక్షల మంది ప్రజలు గుమిగూడడానికి ఆర్సీబీనే కారణమని తేల్చి చెప్పింది. పోలీసుల నుంచి అవసరమైన అనుమతులు వాళ్లు తీసుకోకుండా గందరగోళం సృష్టించారు. అకస్మాత్తుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలివచ్చారని తెలిపింది. అంత తక్కువ సమయంలో భద్రతా ఏర్పాట్లు చేస్తారని పోలీసుల నుంచి ఆశించలేం అని ట్రిబ్యునల్ పేర్కొంది. బెంగళూరు తొక్కిసలాట తర్వాత సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ తనపై చర్యలకు సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించారు. దీన్ని విచారించిన క్యాట్ పోలీసులు కూడా మానవులే అని భగవంతులు కారని పేర్కొంది. ఈ కేసులో పోలీసులకు సరైన సమయం ఇవ్వలేదని స్పష్టమవుతోందని పేర్కొంటూ ఐపీఎస్ పై సస్పెన్షన్ ను రద్దు చేసింది.